పచ్చగా కళకళలాడుతున్న ఈ రామరాజు ఫ్యామిలీ చెట్టుని ఈ ఎండిపోయిన చెట్టులా చేయాలి. శంకర్ నా లవ్ ట్రాప్ లో చిక్కుకున్నాడు కాబట్టి వీడి వికెట్ పడిపోయినట్టే. నాని వీడి మీద పోలీస్ కేసు ఉంది కాబట్టి నా పెళ్లి తర్వాత వీడి కేసుని స్ట్రాంగ్ చేసి జైలుకి పంపేయాలి. వీడి మ్యాటర్ క్లియర్. నెక్స్ట్ శ్రావణ్. వీడి మీద ఇంతవరకు ఫోకస్ చేయలేదు. ఈ శ్రావణ్ని కూడా నా చేతికి మట్టంటుకోకుండా ఏదో కేసులో ఇరికించేయాలి. శంకర్ని పడగొట్టినట్టు ఈ 2 వికెట్స్ ని కూడా పడగొడితే ఈ రామరాజు పని సగం అయిపోయినట్టే. సీత. రామరాజు బలం బలహీనత కూడా ఈ సీతే. ఈ సీత తెలివైందే కాదు, ధైర్యవంతురాలు, మొండిది కూడా. ఈ వికెట్ ని పడగొట్టడం అనుకున్నంత తేలికేం కాదు. సీత క్యారెక్టర్ ని సైడ్ చేయాలంటే ఏదో ఒక ఎక్స్ట్రాడినరీ ప్లాన్ చేయాల్సిందే. సీతని సైడ్ చేశామంటే ఆ రామరాజు పని గాలి తీసిన బుడగ అయిపోయినట్టే. టార్గెట్ చేయడానికి ఇంకెవరున్నారప్పా? సరస్వతి. ఇది తెలివైందో తెలీదు, తెలివైందాన్ని అనుకునే తింగర బుచ్చో తెలీదు. దీన్ని నా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. కానీ ఎలా? ఎస్, వీరరాఘవ. వీణ్ణి వాడుకొని ఈ సరస్వతిని కూడా నా గ్రిప్లోకి తెచ్చుకోవాలి. నా మెళ్ళో 3 ముళ్ళు వేసిన నెక్స్ట్ డే నుంచే ఈ ప్లాన్స్ అమలు చేయాలి. వీళ్ళింకా రెడీ అయ్యారో లేదో. మారుతి, 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 నేను చెప్పిన పూజ సామాన్లన్నీ కార్లో. శ్రావణ్, శంకర్, నాని, మీరు రెడీ అయ్యారో లేదా? సరే సరే, తొందరగా రండి. శ్రావణ్, పూజారి గారికి ఫోన్ చేసావా? మారుతి, దాక్షాయిని పిలు. సరస్వతి, నువ్వు ఇలాగే కూర్చున్నావేంటి? కొంచెం జ్వరంగా ఉందక్క. అయ్యో, సరే, నా రూమ్ లో టాబ్లెట్ ఉంది, ఇస్తాను, వేసుకో. తగ్గకపోతే కనుక సాయంత్రం హాస్పిటల్కి తీసుకెళ్తాను. దాక్షాయిని, నువ్వు రెడీ? రెడీ అక్క. సరే, అందరు రెడీ అయ్యారు, ఈయన మాత్రం రెడీ అవ్వలేదు. ఆడపిల్లలు రెడీ అవుతూనే ఉంటారు. ఏమండి? నేను దీని కొంపని కూల్చడానికి చూస్తుంటే ఇది నా కోసం హోమాలు చేస్తోంది, పిచ్చిది. సరేనండి, అలాగే. ఏం మర్చిపోకుండా అన్ని మీరే చూసుకోవాలి. ఓకే. అబ్బబ్బబ్బా, ఇంకా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నారా మీరు? అవతల పూజకి టైం అయిపోతుందండి, తొందరగా రండి.
నాకు అధికారాన్ని ఇవ్వడం కోసం ఎంత కష్టపడుతున్నావు సీత. అధికారం వచ్చాక నిన్నెంత కష్టపెట్టాలో అంత కష్టపెడతాను. దాక్షాయిని వస్తున్నానక్క. నమస్కారం రామరాజు గారు. నమస్కారం పంతులు గారు. ఏర్పాట్లన్నీ అయిపోయాయా పంతులు గారు? అమ్మా, మీరు చెప్పిన తర్వాత చేయకుండా ఉంటామా? అన్ని సిద్ధంగా ఉన్నాయి. రండి, మీదే ఆలస్యం. సర్వతో జయమంగళం. అమ్మా సీతమ్మ, తల్లిదండ్రులు లేని తనని నీ చెల్లెలిగా దత్తత తీసుకుని ఇంత మంచి రామరాజు గారి తమ్ముడికిచ్చి పెళ్లి జరిపిస్తున్నావంటే నీది నిజంగా తల్లి మనసమ్మా. అమ్మా దాక్షాయిని, నువ్వు బట్టలు మార్చుకొస్తే దత్తత పూజ మొదలు పెడదాం. యస్యో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళాదయో పురుషాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం పురుషేషాం తేషాం ఇంద్రియ పరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదమార్తారం ధాతారం హలో అమ్మ దాక్షాయిని, నేను మీ అత్తయ్యనే. చెప్పత్తయ్యా. అక్కడ నీకు దత్తత కార్యక్రమం జరుగుతుందంట కదా? అవును, రామరాజు ఫ్యామిలీ నన్ను దత్తత తీసుకుంటుందని నీకెలా తెలుసత్తయ్యా? నువ్వు పెళ్లి కుదిరింది అని చెప్పి వెళ్ళిన దగ్గర నుంచి మీ మావయ్య మీ బావ నీ పెళ్లి ఎలా ఆపాలా అని చూస్తున్నారే. అక్కడ ఏం జరుగుతుందా అని మీ మావయ్య నీ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు. ఈరోజు రామరాజు సీత నేను దత్తత తీసుకుంటున్నారని వాళ్ళ మనుషుల ద్వారా తెలుసుకున్నారు. ఆ దత్తత జరగకుండా ఆపాలని మీ మావయ్య బయలుదేరి వస్తున్నారమ్మా. ఏం చేస్తారో ఏం జరుగుతుందో అని
ఏంటి ఏమైంది? ఏం లేదక్క. సరే కానీ మామయ్య ఇక్కడికి వస్తే నిజమంతా తెలిసిపోతుంది. అప్పుడు నాతో ఇంత ప్రేమగా మాట్లాడుతున్నా సీత నన్ను చీకొడుతుందేమో. రేయ్, కారు అడ్డంగా పెట్టావేంట్రా? తీ కారు. దారికి అడ్డంగా కారు పెట్టడం కాకుండా ఫోర్స్ కొడుతున్నావా రాస్కెల్? ఎవడ్రా నువ్వు? నాన్న, ఇతని పేరు వీర్రాఘవ, నా ఫ్రెండ్. ఫ్రెండా? కారు అడ్డంగా పెట్టావేంటి? మీ ఆవేశానికి అడ్డుకట్ట వేద్దామని. ఏమన్నా? మీరెక్కడికి వెళ్తున్నారు సార్? మేమెక్కడికెళ్తే నీకెందుకురా? కారు అడ్డుతీ. ఎక్కడికి వెళ్తున్నారు విష్ణు? ఆ రామరాజు సీతలు నా మరదలు దాక్షాయిని దత్తత తీసుకుంటున్నారు. దత్తత జరగకుండా ఆపడానికి వెళ్తున్నాం. ఆపడం వలన ఉపయోగం లేదని చెప్పడానికే మిమ్మల్ని ఆపాను. ఆపొద్దని చెప్పడానికి నువ్వెవరు? మీ అబ్బాయికి ఫ్రెండ్ అని మీ అబ్బాయే చెప్పాడుగా. మీరు నా ఫ్రెండ్ ఫాదర్ కాబట్టి మీ గురించి కూడా ఆలోచించడం నా రెస్పాన్సిబిలిటీ సార్. దత్తత ఆపడం వల్ల లాభమేంటి నష్టమేంటని ఆలోచించుకున్నారా? దత్తత జరిగితే నా కొడుక్కి పెళ్ళాం కావాల్సిన నా మేనకోడలు వాళ్ళింటి మనిషి అయిపోతుంది. అలా జరగకూడదు. నా మేనకోడల కోసం నేను ఏమైనా చేస్తాను. ఆ రామరాజు ఫ్యామిలీ మీద పగ తెచ్చుకోవడానికి నేను ఎంతకైనా తెగిస్తాను. అయినా మమ్మల్ని అడగడానికి నువ్వెవడురా? నేను మీకేం కాకపోవచ్చు, కానీ మీ శ్రేయోభిలాషిగా మీకెలాంటి నష్టం జరగకూడదని నేను కోరుకుంటున్నాను. మీ దాక్షాయిని కూడా రామరాజు ఫ్యామిలీ మీద పగ తీర్చుకోవడానికే వాళ్ళింటికి వెళ్ళింది. ఇప్పుడక్కడ దాక్షాయిని వాళ్ళ కుటుంబంలో ఎలాంటి గొడవలు పెట్టినా పరాయి మనిషివి, వాళ్ల మీద నీ పెత్తనమేంటని ఊరి జనం తన్ని తరిమేస్తారు. అదే దత్తత జరిగి వాళ్ళ సొంత మనిషి అయ్యిందనుకోండి, దాక్షాయిని ఆ ఇంట్లో ఎన్ని గొడవలు చేసినా, వాళ్ళ కుటుంబాన్ని ఎన్ని ముక్కలు చేయాలనుకున్నా అడగడానికి ఎవ్వడికీ రైట్ ఉండదు. ఆ ఉద్దేశంతోనే దాక్షాయిని దత్తత ప్లాన్ చేసిందని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? మీ మేనకోడలు మీ కొడుకుని పెళ్లి చేసుకోనని చెప్పింది. దత్తత ఆపి తన ప్లాన్ని పాడు చేస్తే అప్పుడు అస్సలు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు. మీరు బలవంతంగా పెళ్లి చేయాలనుకుంటే దాక్షాయిని మేజర్ కాబట్టి మిమ్మల్ని మీ కొడుకుని ఇద్దరిని బొక్కలో వేస్తారు. ఇప్పుడు మీరు పెళ్లి ఆపడం వల్ల దాక్షాయిని మీ ఇంటికి రాదు. కార్యక్రమం అయిన తర్వాత మీ మేనకోడల్ని మీ పర్మిషన్ లేకుండా ఎలా దత్తత తీసుకున్నారని మీరు రామరాజు ఫ్యామిలీతో గొడవ పడ్డానికి బలమైన కారణం ఉంటుంది. నా ఫ్రెండ్ చెప్పింది నిజమే నాన్న. మనం ఇప్పుడు వెళ్ళి గొడవ పెట్టుకోవడం వల్ల మనకెలాంటి ఉపయోగం లేదు. దత్తత జరిగితే దాక్షాయిని అడ్డు పెట్టుకుని మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ గొడవ పడొచ్చు. అప్పుడు దాక్షాయిని అనాథ కాదని వాళ్ళకి తెలుస్తుంది. చచ్చినట్టు మన ఇంటికే వస్తుంది. మనం చెప్పినట్టే వింటుంది నాన్న. సరే, ఇంటికి వెళ్దాం పద. ఇక్కడి వరకు ఎలాగో వచ్చారు కదా, దత్తత కార్యక్రమం హ్యాపీగా జరగాలని దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళండి.
దాక్షాయిని, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఇది నీకోసం చేస్తున్న పూజ. దిక్కులు చూడకుండా మనసుని పూజ మీద లగ్నం చేయి. అలాగే అక్క.